హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ లో మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. సిమ్లా, మనాలి, రాజౌరి ప్రాంతాల్లో ఎటు చూసినా మంచుతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. రహదారులు, ఇళ్లు, భవనాలపైన దట్టంగా మంచు పేరుకుపోయింది. పర్యాటకులు శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మంచులో ఆటలాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన మంచును చూసేందుకు పర్యాటకులు భారీగా సిమ్లాకు చేరుకుంటున్నారు. హిమపాతంలో సరదాగా గడుపుతున్నారు. భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్లో గత 2 రోజులుగా భారీగా మంచు కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు కనుచూపు మేర శ్వేత వర్ణాన్ని సంతరించుకున్నాయి. ఇక ఇన్ని రోజులు మంచు లేక వెలవెలబోయిన కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మర్గ్లో ఇప్పుడు పూర్తిగా మంచు దుప్పట్లు పరుచుకున్నాయి. గత 2 రోజులుగా ఇక్కడ ఏకంగా -10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని అడుగుల మేర భారీగా మంచు పరుచుకుంది. చాలా రోజుల తర్వాత స్కైయింగ్ సిటీలో భారీ స్థాయిలో మంచు దర్శనమివ్వడంతో పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు, ఇళ్లు, చెట్లు, వాహనాలను భారీగా మంచు కప్పేసింది. స్కైయింగ్ కు ఫేమస్ అయిన ఈ నగరానికి పర్యాటకులు పోటెత్తారు. చాలా రోజుల తర్వాత గుల్మర్గ్లో ఈ రకమైనటువంటి వాతావరణం చూసి వచ్చిన పర్యాటకులు చాలా ఆహ్లాదకరంగా ఫీల్ అవుతున్నారు, ఆనందంగా ఉన్నారు. మొత్తం కుటుంబ సమేతంగా జమ్మూ కాశ్మీర్ చేరుకున్నారు. మరోవైపు గుల్మర్గ్లో కనిష్ట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ప్రస్తుతం అక్కడ -10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 72 గంటల్లో భారీగా మంచు కురిసింది. ఆదివారం గుల్మర్గ్, కాశ్మీర్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు -7 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. దీంతో సాధారణ జనజీవనానికి ఇబ్బందులు తలెత్తాయి. భారీగా హిమపాతం కారణంగా శ్రీనగర్కు రాకపోకలు సాగించే విమానాలు రద్దు చేయాల్సి వచ్చింది. మరోవైపు రోడ్లపైన భారీగా మంచు పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు స్కిడ్ అవుతూ ఉండడంతో అధికారులు రంగంలోకి దిగారు. రోడ్లపై పేరుకుపోయిన మంచుని ఎప్పటికప్పుడు తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు భారీగా కురుస్తున్న హిమపాతం కారణంగా మంచు చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో కాశ్మీర్లోని కొండ ప్రాంతాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయట తిరగొద్దని సూచించారు. तो आपने ऐसे कोई इंस्टाग्राम पेज भी नहीं बनाया इसके? नहीं इतने बच्चे एंजॉय कर रहे हैं. वहाँ देखिए. ओ सही.